హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి అయితే హెవీగా రాబోతుందండి. చాలా గ్రాండ్ లుక్ డిజైన్, చూడడానికి అంతే బాగుంటుంది. మెటీరియల్ వచ్చేసి ఇలా ఇదిగోండి, స్క్వేర్ బీడ్ తీసుకున్నానండి. ఇంకొచ్చేసి డ్రాప్ బీడు, పర్ల్, ఇంకొచ్చేసి క్యాప్ బీడ్ అండి. ఇదిగోండి ఇలా చిన్న ఉన్నాయి, మరీ పెద్ద హెవీ గేమ్ కాదు. డిజైన్ అయితే ఈజీ మెథడ్లో చూపిస్తాను. అలాగే సిల్క్ థ్రెడ్ కావాలండి, మ్యాచింగ్ శారీలో మ్యాచింగ్ ఉండేలా చూసుకోండి. ఇంకొచ్చేసి పల్లో మ్యాచింగ్ కాటన్ థ్రెడ్ ఉండాలండి. హెమ్మింగ్కి వాడతాం కదా ఆ నీడిలో. ఇంకొచ్చేసి గోల్డెన్ కలర్ జరీ థ్రెడ్, సిజర్ అండి, చాపీస్ మార్క్ పెట్టుకోవడానికి, గ్లూ, ఇంకొచ్చేసి టేప్. ఫ్రెండ్స్, డిజైన్ అయితే చాలా సూపర్ ఎక్సలెంట్ వస్తుంది. ఈజీ మెథడ్లో చూపిస్తాను. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి శాంపిల్గా అయితే క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకున్నాను. హెవీ కావాలంటే 1 ఇంచ్ పెట్టుకోండి. కొద్ది దూరం కావాలంటే 1.5 ఇంచెస్ పెట్టుకున్నా సరే బాగుంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి, హెమ్మింగ్కి వాడతాను కదా ఆ నీడిలు 2 వరుసలు వేసుకున్నానండి. ఇలా వచ్చేసి మొత్తం 4 వరుసలు థ్రెడ్ అవుతుంది, కాటన్ థ్రెడ్. పళ్ళు మ్యాచింగ్ ఉండేలా చూసుకోండి. అలా వేసిన తర్వాత ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి క్యాప్ బీడ్ వేసుకున్నాను. మళ్ళీ స్క్వేర్ బీడ్కి హోల్ వచ్చేసి ఇక్కడ మధ్యలో గ్యాప్లో ఉందండి. ఇక్కడ కార్నర్ కాకుండా ఇటువైపు ఉంది. ఇదిగోండి ఇలా ఒకవైపు ఇలా వేసుకొని మళ్ళీ పర్ల్ వేసుకోవాలి. ఇదిగోండి, పర్ల్ వేసుకొని మళ్ళీ ఈ నీడిల్ అనేది బయటికి తీసి మళ్ళీ ఈ స్క్వేర్ బీడ్ హోల్ ఉంటుంది కదా అందులో నుంచి తీసుకురావాలి. ఇదిగోండి, ఇలా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేసి డ్రాప్ బీడ్. ఇలా అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, చూడ్డానికి ఇలా కనిపిస్తుంది. మనం మార్క్ పెట్టిన దగ్గర ఇలా వేసుకోవాలండి. ఇదిగోండి, చాలా ఈజీ మెథడ్. డిజైన్ అయితే గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది కదా. పట్టు శారీస్కి చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే. హెవీ కావాలి కొందరికి, హెవీ ఇష్టం ఉన్నప్పుడు ఇలా డిజైన్ ఇలా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఈజీ మెథడ్ గిట. ఇదిగోండి, ఇలా మళ్ళీ ఈ నీడిల్ అనేది ఇలా బీడ్ లోపల నుంచి పైనుంచి ఇలా తీసుకురావాలి. ఇదిగోండి, ఇలా వేసిన తర్వాత కింద ఇక్కడ లెంత్ వచ్చేసి 4 to 5 ఇంచ్ అయినా ఉండాలి. 5 ఇంచ్ ఉంటే మనకి ఈజీగా నాట్ అనేది వేసుకోవడానికి ఈజీ ఉంటుంది. మనం చిన్న ఎందుకు అనవసరంగా అనేసి చిన్న కట్ చేసామనుకోండి, నాట్ వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి, ఇలా వేసిన తర్వాత ఇదిగోండి థ్రెడ్ ఉంటుందిగా, ఇలా పార్టిషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇదిగోండి మధ్యలో అయితే ఫింగర్లు అయితే ఈ గ్యాప్లో ఇలా పెట్టుకోవాలండి. నాట్ని అయితే ఇలా పట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి నేను మొత్తం 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. సిల్క్ థ్రెడ్ అయితే 150 పెట్టుకున్నాను. మనం కావాలంటే 200 వరకు అయినా సరే పెట్టుకోవచ్చండి. ఇదిగోండి, ఇలా ఫింగర్ ఉంటుందిగా, వెనకాల నుంచి అయితే ఫింగర్తో ఇలా పట్టుకోవాలి సిల్క్ థ్రెడ్ని. ఎక్కడ స్లిప్ కాకుండా ఉంటుంది. ఇదిగోండి, మరి టైట్ కాకుండా లూజ్గా ఇలా నాట్ వేసుకోవాలి. అప్పుడు మనకు లెంత్ అనేది చూసుకోవాలండి. 1 ఇంచా, 1.5 ఇంచా, 2 ఇంచు మన ఇష్టం. ఎంత లెంత్ పెట్టుకుంటే అంత లెంత్ ఇలా పెట్టుకొని ఇలా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అప్పుడు ఈ నాట్ అయితే టైట్గా ఒక 2 నాట్ టైట్ వేసేస్తే సరిపోతుంది. చూసారా ఎంత ఈజీ మెథడ్ కదా. ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ ఇలా వచ్చేసి ఈ థ్రెడ్ ఉంటుందిగా, కాటన్ థ్రెడ్ని అయితే ఈ గ్యాప్లో మధ్యలో ఇలా పట్టేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బయట కనిపించకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇలా వేసిన తర్వాత హెమ్మింగ్కి వాడతాం కదండి ఆ చిన్న నీడిల్. ఇంకొచ్చేసి గోల్డెన్ కలర్ జరీ థ్రెడ్ తీసుకున్నాను. జరీ థ్రెడ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి శారీలో సిల్వర్ కలర్ ఉంటే సిల్వర్ కలర్, లేదంటే గోల్డెన్ కలర్ కావాలన్నా గోల్డెన్ కలర్ వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా నాట్ వేసుకోవాలి. ఇవాళ రేపు చాలా ట్రెండింగ్ నడుస్తుంది. సిల్వరు, గోల్డెన్ 2 అన్నీ మిక్స్ అయ్యి వస్తున్నాయి కదా. అలాంటప్పుడు మనం బీడ్ ఏ కలర్ తీసుకుంటున్నామా, గోల్డెనా సిల్వరా తీసుకున్నా దాన్ని బట్టి అప్పుడు సిల్వర్ ఇది జరీ థ్రెడ్ అనేది ఆప్షన్గా తీసుకోవచ్చండి. సిల్వర్ అయినా తీసుకోవచ్చు, దాని మ్యాచింగ్ చూసుకొని
గోల్డెన్ అయినా సరే తీసుకోవచ్చు అండి. అప్పుడు ఇదిగోండి, చాలా ఈజీ మెథడ్ కదా, మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, లెంత్ ఇక్కడ మనకి హెవీ కావాలనుకుంటున్నాం కదా, అప్పుడు అయితే లెంత్గా పెట్టుకోండి. హ్యాంగింగ్ అవుతూ ఉంటాయి కదా, చూడడానికి గ్రాండ్ లుక్ హెవీగా అనిపిస్తుందండి. ఇదిగోండి, నేను డిజైన్ మొత్తం కంప్లీట్ చేసి ఫైనల్కి చూపిస్తాను. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇదిగోండి, డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. చూసారా, హెవీగా కొడుతుంది కదా. పళ్ళుకి అయితే ఇంకా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. దీని ప్రైస్ వచ్చేసి 350 to 450 ఏరియా వైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అండి. బాగుంది కదా. థ్యాంక్ యూ.